పెద్దలకి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా వైఫల్యం జరిగింది అనేది పూర్తిగా అబద్ధం అండి. ఎందుకంటే ఆయనకి ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించటం చేతకాక, గౌరవించటం చేతకాక ప్రతిసారి డైవర్షన్స్ పాలిటిక్స్ లో భాగంగా ఈసారి ఏంటంటే నాకు సెక్యూరిటీ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక 40% ఓట్ పర్సంటేజ్ ఉందని చెప్పుకుంటున్నారు కదా. ఆ ఓటర్స్ ని మభ్య పెట్టడం కోసం, ఆయన ఉనికి చాటుకోవటం కోసం చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో వాస్తవం ఎటువంటిది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా భద్రతా వైఫల్యం ఉంది అంటే ఇప్పుడు వాస్తవం చూసుకుంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి. ప్రజెంట్ అయితే ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే. ఆయనకి అంతకు మించిన హోదా కూడా ఏమీ లేదు ఇప్పుడున్న కేబినెట్ లో సంబంధించి. ఆయన ఏమో అధికార ప్రతిపక్ష నేత కూడా కాదు. పోనీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఆయన ఏమన్నా ఎమ్మెల్యేగా, పోనీ మాజీ ముఖ్యమంత్రిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు గతంలో అని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఏమైనా మాట్లాడతారా? ప్రజల తరపున ఏమైనా గొంతు వినిపిస్తారా? అది లేదు. అరే నాకు పోలీస్ ప్రొటెక్షన్ తగ్గుతుంది, నా ప్రాణాలకి హాని ఉందని చెప్పి ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ఎంపీలు వీళ్ళంతా కూడా అమిత్ షా గారిని కలిసి వాళ్ళకి వినతినిచ్చారు. బాగానే ఉంది. మరి ఇక్కడ రాష్ట్రంలో మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి పోలీస్ వాళ్ళు శాంతి భద్రతల రీత్యా వాళ్ళు కొన్ని ప్రొటెక్షన్ కోసం అని చెప్పి, ఏమండి లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది, కొన్ని నిబంధనలు ఉన్నాయి, మీరు ఇన్ని వెహికల్స్ వెళ్ళండి అని చెప్తే మాత్రం పోలీస్ వాళ్ళ ఆంక్షల్ని అన్ని ఎదిరించేసి పోలీస్ వాహనాల మీద మనం రీసెంట్ గా చూసుకుంటే కనుక లాస్ట్ 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఉరవకొండలో పోలీస్ వాహనాలను ఆపటానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఉనికి కాపాడుకోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళ పార్టీ ఆయన స్టాండ్ చూస్తుంటే ఏది ఉరవకొండలో వాళ్ళు చేసిన నిరసనలు కానివ్వండి, పోలీసుల మీద వాళ్ళు చేసినటువంటి దాడులు కానివ్వండి, లేదంటే రీసెంట్ గా దేవరపల్లి పొగాకు రైతుల్ని పరామర్శ మద్దతు అని చెప్పి ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయి రౌడీ మూకలందరినీ తీసుకెళ్ళిపోయి పాపం రైతులు అహర్నిశలో కష్టపడి ఇంట్లో పంట పండిస్తే వీళ్ళు వాళ్ళగా ఇవ్వాల్సింది పోయి వెళ్ళి మొత్తం ఆ లాడ్లన్నీ కూడా తొక్కి పక్కన పెట్టేశారు. రైతులే చెప్పారు మీడియా ముఖంగా, మేము ఆయన ఆశ్రయించలేదు, వినీల్ గారు ఒకటి ఇక్కడ వినీల్ గారు ఇక్కడ ఒక పాయింట్. వినీల్ గారు ఇక్కడ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ ఎవరైనా తప్పు చేస్తారో వాళ్ళని సముద్రాలు దాటైనా సరే తీసుకొస్తాం, వాళ్ళని బట్టలు ఊడదీసి నిలబెడతాం, అంటే యూనిఫామ్ తీసి నిలబెడతాం అని చెప్పేసి అర్థం వచ్చేలాగా వారు గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్గా ఒక మహిళా ఎస్ఐ అక్కడికి వెళ్తే, శాంతి భద్రత కోసం వెళ్తే